హాయ్ అండి, వెల్కమ్ టు మహాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వెజ్ పులావ్ అండి. ఈ పులావ్కి నేను ఒక 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ బాగా కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా. తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఒక స్పూన్ గీ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక దీంట్లో మనం మసాలాలు వేసుకోవాలండి. ఆ మసాలాలు ఒక 2 లవంగా, 2 ఇలాచి, బిర్యానీ పువ్వు, 2 బగారాకులు, సాజీరా వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని కలుపుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనాతో తర్వాత బఠానీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పన్నీర్ వేసుకోవాలి. తర్వాత ఒక పొటాటో వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. విజిల్ పెట్టొద్దండి, ఊరికే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత దీంట్లో మళ్ళీ మనం ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నేను టమాటోస్ బదులు టమాటో ప్యూరీ చేసుకున్నానండి. టమాటో ప్యూరీ వేసుకొని టమాటో ప్యూరీయే కాకుండా నేను ఇంకా చిన్న జార్లో ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనాకు, కొంచెం పెరుగు వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. ఈ గ్రేవీని కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా తర్వాత ఒక 1.5 స్పూన్ అలా సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇవి బాగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత మనం 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదండి, దానికి 6 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. 6 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఈ రైస్ బాగా ఎసరొచ్చాక ఈ రైస్ దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. ఒక 2 విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఈరోజు మనకు ఒక టిప్ అండి. మనం పన్నీర్ ఎప్పుడు చేసుకున్నా పన్నీర్ని కొన్ని వేడి వాటర్ పెట్టుకొని ఆ వేడి వాటర్లో ఈ పన్నీర్ వేసుకొని కొంచెంసేపు ఉంచి కట్ చేసుకోవాలండి. చాలా స్మూతీగా ఉంటుంది. మన బిర్యానీ కూడా రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.